హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మాన్యువల్ కార్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలో తెలుసుకుందామండి. చాలామంది బిగినర్ చేసే మిస్టేక్స్ ఏంటంటే అండి, మాన్యువల్ కార్ నడిపేటప్పుడు క్లచ్ని ప్రాపర్గా ప్రెస్ చేయరండి. ఎప్పుడు కూడా మనం గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు క్లచ్ని పూర్తిగా ప్రెస్ చేయాలండి. హాఫ్ క్లచ్ ఎప్పుడు ప్రెస్ చేయొద్దు. పూర్తిగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కదండి, అది ప్రెస్ చేయగానే ఇంజన్ స్టార్ట్ అవుతుందండి. కార్ ఇంజన్ స్టార్ట్ అవ్వగానే మనం గేర్ సైడ్ చూస్తే న్యూట్రల్ ఉందో లేదో తెలుసుకోవాలండి. అలా తీసుకోవాలంటే మనం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం కొద్దిగా ఇట్లా చేస్తే మనకేందంటే అది న్యూట్రల్‌లో ఉందని అర్థమవుతుందండి. ఒకవేళ ఇది థర్డ్ గేర్‌లో వేసి ఇప్పుడు చూడండి. లెఫ్ట్, రైట్ అస్సలు ఊగట్లేదు. అంటే అది న్యూట్రల్‌లో లేదు. ఇలా రైట్, లెఫ్ట్ అవుతుందంటే అది ఇప్పుడు న్యూట్రల్‌లో ఉందని అర్థమండి. నెక్స్ట్ మనం హ్యాండ్ బ్రేక్‌ని రిలీజ్ చేయాలండి. హ్యాండ్ బ్రేక్స్ రిలీజ్ చేసే కన్నా ముందు ఎప్పుడు కూడా అండి మనము బ్రేక్‌ని ప్రెస్ చేసిన తర్వాతనే మనం హ్యాండ్ బ్రేక్‌ని రిలీజ్ చేయాలి. బ్రేక్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్‌ని రిలీజ్ చేసేది ఎట్లా అంటే అండి, కొద్దిగా అప్ చేసి ఆ స్విచ్‌ని ప్రెస్ చేసి కిందికి చేస్తే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అయిపోతదండి. ఎప్పుడు కూడా బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే మనం స్లో ప్లేస్‌లో ఉన్నామనుకోండి, కార్ బ్యాక్ సైడ్ పోతది. అందుకని హ్యాండ్ బ్రేక్‌ని రిలీజ్ చేసేటప్పుడు బ్రేక్ పట్టుకోవాలండి. ఇప్పుడు స్లోగా మనం క్లచ్‌ని రిలీజ్ చేసి బ్రేక్‌ని వదిలేసి స్లోగా క్లచ్ ఎప్పుడు స్లోగా రిలీజ్ చేయాలండి. స్లోగా రిలీజ్ చేసి కొద్దిగా యాక్సిలరేటర్ మనం ఇస్తే ఇంజిన్‌కి ఎనర్జీ వచ్చి ముందుకు ఫార్వర్డ్ అవుతుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.